సుధాకర్ చెమటలు కారిపోయి పాప ఫ్యాన్ తిరుగుతూ ఉన్నాడు, బాబు అయిపోయినాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, జీవము గల మా ప్రభువా, మరి ఈ రాత్రి వేళ సమయాన ప్రభువా నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని తండ్రి ఘోర పాపిన నన్ను తండ్రి ప్రభువా నీకు కృప చొప్పున తండ్రి ప్రభువా నన్ను రక్షించుకొని తండ్రి నీ అమూల్యమైన రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి విధానం బట్టి వందనాలు. తండ్రి నీ బిడ్డల ఎదుట సాక్ష్యం పంచుకున్నట్టు నాకు కూడా ధైర్యం దయచేసి తండ్రి బల్ల ఎదుటనైనా ప్రభు నీ బిడ్డలందరికీ మరి సాక్ష్యం చెప్తుండగా తండ్రి ప్రభా ఈ సాక్ష్యము అనేకులకు తండ్రి ప్రభానైనా తండ్రి ప్రభా వారికి తండ్రి ఆదరణగా తండ్రి ప్రభా ఈ సాక్ష్యము ఉండగలిగినట్లు సహాయపడుతున్నామని తండ్రి కృప చూపించమని ముందున్న సమయాన్ని దీవించి ఆశీర్వదించి బలపరచమని ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నేను 2019 ఆ సంవత్సరము క్రింద ఒకప్పుడు నేను విగ్రహారాధికుడను, అన్యజనుల కుటుంబాల్లో నేను ఉన్నటువంటి వాడను. మా జేజు వచ్చేసి నా కోసము ఎన్నో ఏళ్ళ నుంచి ప్రార్థన చేస్తుంది. ఈ మందిరానికి ఆ ఫస్ట్ రావడము ఎన్నో సంవత్సరాల నుంచి ఆమె నా కోసం ప్రార్థన చేస్తుందని నాకు కూడా తెలియదు. మరి ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకున్నానో నేను, ఆ తర్వాత నాకు దేవుడు తెలియపరుస్తూ వచ్చినాడు, జయ నా కోసం ప్రార్థన చేస్తూ వచ్చింది, నా కోసం మా ఇంటి కుటుంబం కోసము. అంటే ఇన్ని సంవత్సరాలు చూడండి, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తే దేవుడు ఒక ఆత్మను మా ఇంట్లో నన్ను రక్షించుకుంటూ వచ్చినాడు. మా అమ్మ మా నాన్న తమ్ముడిని రక్షించలేదు, కానీ పెద్ద కొడుకుగా నన్ను రక్షించుకోవడం నాకు ఎంతో సంతోషం. నాకు 2019 సంవత్సరంలో మా జేజ ఎప్పటి నుంచో చెప్పేది. చిన్నప్పుడు సండే స్కూల్ కూడా ఇక్కడికి వచ్చినాను, ఇక్కడ ఈ పక్క ఉంటా ఉన్నది సండే స్కూలు, నాకు చాలా బాగా గుర్తు. ఆ సండే స్కూల్కి వచ్చినప్పుడు గుర్తు, అంతేగాని మళ్ళీ వచ్చేసి మళ్ళా మా జేజ వచ్చేసి ఎప్పుడు చూసినా సండే స్కూల్కి రారా, చర్చికి రారా అని చాలాసార్లు మొత్తుకొని చెప్పేది అనమాట. అసలు ఎన్నిసార్లు చెప్పినా కానీ నేనేంటంటే నేను రాను పోజే అనేది, రారే అక్కడ చర్చికన్నా రారసం వచ్చి భోజనాలన్నా పెడతారని చెప్పేది. ఇట్లా చెప్పేది, భోజనాలు పెడతారని చెప్పినప్పుడు మేము చిన్నప్పుడు వచ్చేది అనమాట. సండే స్కూల్లో బాగుంటుందరా, పిల్లలకు బాగా చెప్తారు, చాక్లెట్లు ఇస్తారు, అక్కడ స్నాక్స్ పెడతారు, బాగుంటుంది, దేవుని వాక్యం వినొచ్చు అని చెప్పినప్పుడు సరే ఇదేదో బాగుంది కదా పోదామని చెప్పేసి చిన్నప్పుడు సండే స్కూల్కి వస్తాను. ఎంతగా తెలియదు కానీ చిన్నప్పుడు. మళ్ళా ఇంకోసారి వచ్చేసి నేను పెద్ద అయిన తర్వాత వచ్చేసి 2019 ఆ సంవత్సరంలో అనుకుంటా, నూతన సంవత్సరము వాచ్నెట్ సర్వీస్ అప్పుడు. ఆ రోజు నైట్ వచ్చేసి ఇంకా ఇట్లా కాదు ఎన్నిసార్లు చెప్తానుంది, ఒకసారైనా పోయి వాగ్దానం తీసుకుందాం. అన్నిసార్లు ఆమె తీసుకొచ్చా ఉండేది వాగ్దానాలు, ఎప్పుడు నేను వచ్చి తీసుకుంది లేదు. ఎప్పుడు చూసినా ఆమె మా కోసం తెచ్చేది, వాగ్దానం తీసుకొని రాసేది, చూపించేది, అంతే. ఊరికే చదివిందిలే పెట్టిందిలే. అయితే ఆ సంవత్సరం ఇంకా నేను నిర్ణయించుకునే, ఇది కాదు పోవాలా ఒకసారి, ఎన్నోసార్లు ఎందుకు చెప్తానని చెప్పేసి పోదామని. ఆ రోజు వచ్చినప్పుడు మోషే అంకుల్ ఉన్నాడు, LIC మోషే అంకుల్. ఆ అంకుల్ ఇక్కడ నుంచి వాక్యము చెప్తానప్పుడు, ఇక్కడ ఎవరో మీలో చాలా బాధతో ఉన్నారు, మీరెవరో పాపంతో కట్టబడి ఉన్నారని చెప్పేసి ఆయన చెప్తున్నప్పుడు నా హృదయంలో ఏదో తెలియని దేవుడు మాట్లాడుతున్నట్టు, నా పాపాలను దేవుడికి క్షమిస్తాడా అని నాలో నాకు ప్రశ్న వేసుకుంటూ వచ్చిన నేను. అయితే ఆ సంవత్సరంలో ఇంకా ఒక్క నైట్ వచ్చిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు కూడా మళ్ళీ ఏముంటుందంటే ఇంకా ఆదివారం, ప్రతి ఆదివారం రారా అనేది. ప్రతి వారం రారా అంటే నేను అంటావు సార్ రాలేను, ఏదో ఒకసారి వచ్చిన రాలేనని అనుకుంటానే. అయితే వచ్చేసి ఆ సంవత్సరంలో డిసెంబర్ 25వ తేదీ 2019 కొత్త బండి కొనుక్కునే నేను. ఆ బండి కొన్నే, వాచ్నెట్ సర్వీస్కి వచ్చిన. ఆ తర్వాత జనవరి 25, 2020 అనుకుంటా, 2020 జనవరి 25లో నాకు మార్నింగ్ పూటలో వచ్చేసి నేను చిన్న పని మీద బయటికి మార్నింగ్ నేను ఇంకొక అతను మా ఇంటి పక్కన ఉండే అతను బైక్లో వెళ్ళినాం. మరి ఆ కొత్త బండిలోనే వెళ్ళాను, స్కూటీలో. మరి వెళ్తున్నప్పుడు వెనకలు కూర్చున్న అతను కూడా క్రిస్టియనే, నేనైతే క్రిస్టియన్ కాదు. అతను వచ్చినాడు, మార్నింగ్ ఇద్దరం వెళ్ళాము. మళ్ళీ వచ్చేటప్పుడు ఇక్కడ సబ్జేల్ దగ్గర పెట్రోల్ బంక్ దగ్గర కరెక్ట్గా, ఆ సబ్జేల్ పెట్రోల్ బంక్ దగ్గర కరెక్ట్గా బండి నేను టర్న్ చేసుకుంటే మన ఊరు వచ్చేస్తుంది. ఆ టర్న్ చేసుకునేటప్పుడు నేను బ్యాక్ సైడ్ వెనక్కి తిరిగి చూడలే. వెనక్కి తిరిగి చూడకోకుండా అద్దంలో చూసిన వెనకాల కారు వస్తుంది, చాలా స్పీడ్తో వస్తుంది కారు. ఆ కారు వచ్చినప్పుడు
నేను వెనక్కి తిరగకుండా అద్దంలో చూసిన. అద్దంలో ఎట్లా అంటే అది దగ్గరుండేది దూరంగా, దూరం ఉండేది దగ్గరగా కానొస్తుంది. అట్లా నేను బైకు తిప్పుతున్నప్పుడు చాలా స్పీడ్తో వచ్చేసి నేను ఇంకా అది రాదులే అని చెప్పేసి అద్దంలో చూసుకునే రావడం లేదని చెప్పేసి చాలా స్పీడ్ రైజ్ పెంచేసిన తిప్పినప్పుడు ఆ కారు ఆ బైకును గుద్దిన తర్వాత కింద పడిన తర్వాత కొంచెం ఆ రోడ్డు అమ్మడే అట్లే బండి రాసుకపోయింది, అట్నే సైడ్ వెళ్ళిపోయింది, అట్నే సగం దాకా వెళ్ళిపోయింది బండి. అయితే మార్నింగ్ పూట్ల మనం చూడొచ్చు హైవే అది, ఎన్నెన్నో లారీలు రావచ్చు ఆ టైంలో. కానీ నాకు అనిపించింది దేవుడే నన్ను కాపాడినాడేమో, దేవుడే నిజంగా కాపాడినాడేమో అని చెప్పేసి. మరి ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మకు మా ఇంటి పక్కన ఉండే ఆ పిల్లోడు వెనకాల ఉండే పిల్లోడికి నాకు హెల్మెట్ లేనే లేదు, చిన్న చిన్న దెబ్బలే. హెల్మెట్ నాకు లేదు, ఆ పిల్లోడికి లేదు, చిన్న చిన్న దెబ్బలే, తప్పించుకున్నాము దేవుని దయ వల్ల. ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మకి చెప్తా వచ్చిన, మా దేవుడే నన్ను కాపాడినాడు మా అని చెప్పేసి. అప్పుడు నాకు దేవుడు గుర్తొచ్చినాడు. అంతకుముందంతా అసలు దేవుడే గుర్తు రాలే నాకు. అసలు ఏదో ఎప్పుడన్నా ఇంట్లో విగ్రహాలు పెడతారో దానికి పోయడము, ప్రార్థన చేసిన ఎగ్జామ్ జరిగినప్పుడు ప్రార్థన చేయడం, ఏదో దీపారాధన చేస్తారు, అది చేయడము, ఇది జరుగుతూ ఉన్నది అంతే. దేవుని అంతవరకు తిరుమలకు పోయినాం, తిరుపతి పోయి గుండు కొట్టించుకోవడం ఇట్లాంటివన్నీ జరుగుతూ వచ్చినాయి. ఒకప్పుడు అది విగ్రహారాధి కూడా ఉంటూ వచ్చినప్పుడు, మూగ విగ్రహాలన్నీ నమ్ముతూ వచ్చినప్పుడు. అలాగా మరి నిజదేవుణ్ణి నేను తెలుసుకోవడం అదే ఆ సమయంలో యాక్సిడెంట్ జరిగిన తర్వాతే మరి వాగ్దానం వచ్చేసి ఆ రోజు ఆ మోషే అంకుల్ చెప్పిన వాక్యం బట్టి ఆ రోజు వాగ్దానం తీసుకున్నా. దాంట్లో ఏమొచ్చిందంటే మార్నింగ్ అంకుల్ దావీదు గురించి చెప్తా వచ్చినాడు. దావీదు గొల్యాతును చంపుతా వచ్చినాడు కదా, అప్పుడు దాంట్లో ఉంటుంది ఒక వాక్యం, యుద్ధము యెహోవాదే అని ఉంది వాక్యం. నిజమే కదా, నా పట్ల దేవుడు యుద్ధం జరిగిస్తూ వచ్చినాడు, మరణాన్ని జయించినాడు దేవుడు, మరణాన్ని నాకు తప్పించినాడు, మరణాన్ని తప్పించి నాకు జీవం ఇచ్చినాడు. ఈరోజు మార్నింగ్ మనము వాక్యంలో చూస్తూ వచ్చినాం, ఆత్మ అనే జీవము మనకి ఇచ్చినాడు దేవుడు ఆత్మ ద్వారాని. అలాగా ఆత్మ ద్వారా జీవాన్ని మరొక జీవమును నాకు దేవుడు దయచేస్తూ వచ్చినాడు. ఆ దినం నన్ను కాపాడుతూ వచ్చినాడు. అప్పటి నుంచి నేను ఇంకా సరే వెళ్దాం ఇంకా మందిరానికి వెళ్దామని వచ్చినప్పుడు అప్పుడు వచ్చేసి యూత్ మీటింగ్ జరుగుతున్నది. యూత్ మీటింగ్స్ ఈవినింగ్ జరుగుతున్నాయి. ఇంకా యూత్ మీటింగ్స్ వచ్చినప్పుడు సీమోన్ అంకుల్ కానీ వీళ్ళంతా ధైర్యపరచడం, ఏం కాదు నువ్వు రా మందిరానికి ప్రతిదినం రా, నువ్వు దేవుడు నిన్ను బలపరుస్తాడు, యవనస్తుడు నిన్ను బాగా వాడుకుంటాడు దేవుడు నిన్ను బాగా అని చెప్పేసి అంకుల్ చెప్పినప్పుడు ఇంకా అప్పటి నుంచి చిన్నగా ఇంకా మందిరానికి రావడము, మరి రీసెంట్గా బాప్తిసం కూడా తీసుకోవడము, దేవునిలో బలపడము, దేవునికి ఎంతో రుణస్తులను, ఏమి ఇచ్చినా తక్కువే. ఆ కుటుంబాన్ని కూడా ఇంకా సంపూర్ణంగా రక్షించుకోవాలని మీరందరూ ప్రార్థన చేయాలని మనవి చేసుకుంటున్నాను. అందరికీ వందనాలు.